నర్సింహులు. సార్ మీరు అమిస్తాపూర్. అమిస్తాపూర్. నాకు భూమి లేదు, నేను కౌలు రైతుని. 10 ఎకరాలు కౌలు చేసుకొని బతుకుతున్నా. నేను వడ్లు వేసుకున్నా, వడ్లు వండించి బోనస్ ఇస్తా అని చెప్పిండు. అది కూడా కౌలు రైతుకు లేదు. మళ్ళా పట్టాదారు పాస్బుక్ అని తీసుకొచ్చి వాళ్ళకి పాస్బుక్ రాసుకురావాలంటే వాడు ఈరోజు కౌలు పత్రం రాసి అంటే నెక్స్ట్ ఇయర్ భూమి కూడా ఇవ్వడు. ఈ ఇచ్చే బోనస్ కోసానికి ఉన్న భూమి కూడా పోతుంది. అట్లా ఈ బోనస్ కోసం రైతులు మా నాన్న ఇబ్బందులు పడి ఒక్కొక్కరు కళ్ళంలో 20 నుంచి 25 రోజులు ఆరబెట్టిండ్రు. 14-15 మేచర్ రావాల్సింది 10-11 వస్తుంది. రైస్ మిల్ కడుకోతే మేచర్ ఎక్కువైంది, నీకు ఫుల్ డ్రై అయినవి నూకలు అయితేనే తీసుకొని పో అని చెప్తున్నాను. మళ్ళీ తక్కువ ఉంటేనేమో ఈడు తీసుకోడు, ఎక్కువ ఉంటేనే వాడు తీసుకోడు. మరి ఎవరు చేయాలి? ఈ బోనస్ బదులు క్వింటాల్కి 100-200 పెంచి ఏడాది నమ్ముకోమంటే రైతులు ప్రశాంతంగా ఉంటారు. బోనస్ ఎవరికి పడుతుంది? ఎకరానికి 5,000, 2,000, 3,000 పడితే 100 ఎకరాలకి లక్షల రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ పని చేసాడు, రైతు బోనస్ ఇస్తున్నాడు అంతే. ఉన్న వాళ్ళకే, లేని వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఈ సన్న బియ్యం అని కావాలి, ఎవరు తింటాడు సన్న బియ్యం? రేషన్ బియ్యం తినేటోళ్ళు ఎవరు ఉన్నారు? చూపి, అందరు అమ్ముతుండ్రు. సన్న బియ్యం ఫ్రీ బస్ ఎవడు ఇవ్వమంటాడు? ఎంప్లాయీకి 80,000 జీతం ఉన్న టీచర్ ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు 80,000 జీతం ఉన్న టీచర్ ఫ్రీగా అవుతుందంటే నా భార్య కూలీ చేస్తుంది రోజు. నా భార్య 3 నెలలకు ఒకసారి బస్సులో పోదు. నాకెందుకు ఫ్రీ బస్ చెప్పు? నువ్వు చెప్పు. ఫ్రీ బస్ ఎందుకు? ఆఫ్ చార్జ్ తీసుకోమని అందరికి ఉపయోగం వస్తుంది కదా. ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎవడు ఇవ్వమంటుండు? సగం చార్జ్ తీసుకోవాలి కదా. కనీసం డ్రైవర్ జీతం వెళ్ళాలి, బస్సుకు డీజిల్ కూడా వెళ్ళాలి కదా. వాళ్ళ సొంత బండ్లో పోసుకొని నడవమని తెలుస్తుంది. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వము మొత్తం అప్పుల పాలై దివాలా తీసింది. ఇప్పుడు మేమేం కొత్త హామీలు ఇచ్చిన హామీలను మెల్లగా టైం పడుతుంది కానీ ఇప్పట్లో మేమేం చేయలేము. చచ్చిపోయినాక ఏమంటారు? వెనకట్లు ఎత్తుర్రి. బతుకున్నప్పుడు మజ్జిగ పోయినట్టు, చచ్చిపోయినాక భార్యను కట్టేసినట్లు ఉంది కథ. ఏ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకా ఏ పార్టీ కానీ రైతుకు మద్దతు తెలపాలి ఫస్ట్. ప్రతి గవర్నమెంట్ వస్తారు మేము రైతుకి చెప్తామంటారు కానీ ఎవరు చెప్తుర్రు? రైతు పండించే పంటకు అసలు మద్దతు ధర లేక విలవిల్లు ఆడుతున్నారు. నేను 10 ఎకరాలు చేస్తున్నాను, నాకు తెలుస్తుంది. ఒక ఆడపిల్లకు కూలి నాటేనిక 1,000 రూపాయలు కావాలి ఒక రోజుకి. 1,000 రూపాయలు అయితేనే ఆమె బయటకు మరతానికి వస్తుంది. అంచులు తీసడానికి 1,000 రూపాయలు కావాలి. ట్రాక్టర్కు 200 నుంచి 300 పెంచిండు గంటకి. మరి ధాన్యం ఎందుకు జరుగుతలేదు? సొంత భూమి ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాబట్టి, రైతు బంధు వాడబట్టే, బోనస్ వాడే, అన్ని వాడబట్టే. కౌలు రైతు ఎప్పుడు బాగుపడతాడు? పూరా అట్టడుగు పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడు బాగుపడతాడు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా భూమి లేనివానికి ₹1 గవర్నమెంట్ ఉంటే ఏముంటాయి మీరు చెప్పండి. ఇంకా యా సీఎం అయినా సరే, యా పిఎం అయినా సరే పార్టీతో సంబంధం లేదు. పూర బీదోళ్ళకు ఏ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. ఒక ఆధార్ కార్డు లింక్ పెట్టి కొట్టామని చెప్పు, మన పేరు మీద ఏముంది? ఏం లేదు. ఇప్పుడు భూమి వచ్చే, అది వచ్చే, ఇది వచ్చే అంటారు. భూమి లేనివాడు ఉన్నాడు, ఇల్లు లేనివాడు, కనీసం 1,000 రూపాయలు కిరాయి కట్టుకోలేనాడు కూడా భూమి లేనివాడు. ఓటు లేనోడు, కూటికి లేనాడు వేసే ఓటు ఒకటే, కోట్లు ఉన్నది వేసేది ఒకటే. ₹1 వేస్తాడు ఓటు, ₹100 కావు కదా. కూటికి లేనాడు వేసే ఓటు ఒకటి కాదు కదా. నీవు అట్లా పెట్టు, మళ్ళీ రిజర్వేషన్లో పెట్టు. ప్రతిదానికి రిజర్వేషన్ అంటావు, ప్రతిదానికి ఇది అంటావు. ఓట్లు వేసినప్పుడు మాత్రం వేసిన ఓటు ఒకటి, నీ వేసిన ఓటు ఒకటే కదా. ఓటు కూడా లెక్కింపు పెట్టు. మళ్ళీ ఓటుకు నీ భూమి లేదు, నీకు ఆస్తి లేదు, నీకు ఓటు వేసినప్పుడు నీ ఓటు చెల్లదని చెప్పు. ఎవడు ఓటేస్తాడు, ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడో తెలుస్తుంది కదా. పూర బీదోళ్ళకు న్యాయం జరగాలి. ఏ గవర్నమెంట్ అన్నాడు ఒక్కొక్క భూమి ఉన్నోనికే అప్పు వచ్చే, భూమి ఉన్నోనికే లోన్ వచ్చే, భూమి ఉన్నోనికి అన్ని వచ్చే. ఈ లేనోడు ఎప్పుడు బతకాలే? ఈ సన్న బియ్యం తినేటోడు ఎవడు తింటున్నావు? వాడు తింటలేడు. 10 రూపాయలకు అమ్ముతున్నావు నువ్వు. కేంద్ర గవర్నమెంట్ 29 రూపాయలు ఇచ్చాయంటే, రాష్ట్ర గవర్నమెంట్ 30 రూపాయలు, ₹1 కలిపి. ఈ 30 రూపాయలు తీసుకొచ్చి వాడు 10 రూపాయలకు అమ్ముతుండు. 10 రూపాయలకే రేషన్ బియ్యం అమ్ముతుండు. 30 రూపాయల కాస్ట్, వానికి రూపాయి కూడా పడతలేదు కాబట్టి 10 రూపాయలకు అమ్ముకుంటుండు. మరి అందరు అమ్ముకుంటారు, నేనే కాదు, నువ్వే కాదు. అమ్మేటోడే కాబట్టి చిన్న హోటళ్ళు వాళ్ళు అవి కోళ్ళకు, ఆ దోశలకు, దానికి దీనికి పిండికి అమ్ముతారు. అంటే ఏ పథకాల నుంచి అయినా డబ్బున్న వాళ్ళే ఎంప్లాయీస్ బాగుపడుతున్నారు. ఎంప్లాయీస్ కి, భూములు ఉన్నోళ్ళకు మాత్రమే బాగుపడతారు. లేనోడికి ఏ పథకం లేదు. లేనోడు 75 ఏళ్ళ నుంచి అట్టనే ఉన్నాడు. కాదని ఎవరంటారో చెప్పమని, ఎవరిని సపోర్ట్ చేస్తారు? ప్రకృతి రైతుకి ఎప్పుడు సహకరించదు. అది రైతుల బాధ రైతులకే తెలుస్తుంది. ఈరోజు మైక్ పట్టుకొని వచ్చి నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, యా సీఎమో, యా పిఎమో వచ్చి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. మస్తు మాట్లాడతాం మనం కూడా. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఎవడా చెప్పింది అట్లా ఇట్లానే ఆయన మాట్లాడే వల్గర్ భాష. ఆయన చూసి ఈయన మాట్లాడాడు. భాష ప్రతిపక్షంలోని, మిత్రపక్షంలోని, యా పక్షంలోని
భాష పద్ధతి ఉండాలి. రాజకీయ నాయకులు అంటే కొన్ని వేల కోట్లు జనాలు ఓట్లు వేసినారు, కనీసం నువ్వు మాట్లాడే మాటకు కూడా విలువ లేకుండా మాట్లాడతారు. ఒక్కొక్క సీఎంలు అంటే ఒక రాజ్యానికి రాజు, ఆయనకే విలువ లేనప్పుడు, ఆయనకే సభ్యత సంస్కారం లేనప్పుడు పబ్లిక్ ఏముంటుందా? ఏం లేవు. ఏముంటది? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలై దివాలా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది, దేశం కూడా అప్పులపాలైంది. తెలియదా? ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే అప్పులపాలు చేశారని తెలుసు. ఇంకేం చేసారు కొత్తగా? అంటే కేసీఆర్ చేసిన అప్పులే ఉన్నాయి కదా. కేసీఆర్ అయినా అప్లై చేయాల్సిందే. ఒక సంసారం నడవాలంటే పెద్ద మనిషి పని చేస్తేనే, ఒక్కడు చేస్తే గిట్లే ఉంటుంది, అందరు చేస్తే సంసారం నడుస్తుంది. గింతే సుడి, ఏముంది? విద్య, ఉపాధి, వైద్యం కావాలని అంటారు. అవును మేడం, విద్య కావాలి, చదువుకోవాలి, వైద్యం కావాలి. కోటీశ్వరుడికైనా రోగం వస్తే అదే డాక్టర్ రావాలి, బీదోనికైనా అదే డాక్టర్ రావాలి. ఇప్పుడు విద్య కావాలి, ఉపాధి కావాలంటున్నాం కదా. విద్య కావాలి, వైద్యం కావాలి. వైద్యం డబ్బుల్లోనికి రోగం వస్తే పోదా? నా పైసలు చూపించుకుంటుంటే వాడైనా దవాఖాన చూపించుకోవాలి కదా. అట్లా కాదు మేడం, క్యాన్సర్ వచ్చింది, బీదోనికైనా క్యాన్సర్ అనే అంటారు, బలిచినకైనా క్యాన్సర్ అని అంటారు. డబ్బుల్లోనికి కొంత 1000 కోట్లు ఉంటాయి, కొంత 1,00,000 కోట్లు అంటారు. లేనంత 1000 రూపాయలు ఉంటాయి, దానికి వాల్యూ విలువ పెరుగుతుంది, కానీ రోగానికి అయితే పెరుగుదలేగా మేడం. మరి అది చూపించమను, ఏ గవర్నమెంట్ వస్తుందో. ఈ ఫ్రీ పథకాలు అనేటివి వద్దు. ఈ ఫ్రీ పథకము ఒక్క జీవితంలో దేవానికైనా దేశంలో ఒక్క మనిషికి ఒక్క రూపాయి కూడా ఫ్రీ ఇవ్వద్దు, ఎవ్వనికి ఇవ్వద్దు ఏ గవర్నమెంట్ కానీ. ఈ ఫ్రీ పథకాలని గవర్నమెంట్ లబ్ధి కొరకు, వాళ్ళకి శాత కాక జనాలు ఓట్లేరని ఫ్రీ పథకాలు తెచ్చారు. దీనికి బదులు వైద్య, ఉపాధి అనే విద్య, వైద్యం, ఉపాధి విద్య వైద్యం విద్య వైద్యం విద్య కావాలి. కావాలి. సిస్టమ్ మార్చాలంటే ముందు బీదోడు బాగుపడాలి, లేకపోతే ఓటు కూడా ఓటు కూడా చేంజ్ చేయమని చెప్పు. లేనోడు ఓటేస్తే ఒక్కటే లెక్కేస్తా, ₹1,00,00,000 నోటు లెక్కేస్తే 100 ఓట్లు లెక్కేస్తా అని చేయమని చెప్పు. అప్పుడు ఎట్లా వస్తుంది చూడు, వ్యవస్థ మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుంది. లేనోడు ఎవడు ఓటు వేయడు. మాకు వద్దు పూర్వమైన నీ పరిపాలన అంటారు. అమ్మ పెట్టదు, అడుక తినని అన్నట్లు ఏమి పరిస్థితి. అవునా కదా? బయట దేశాల్లో ఎందుకు ఇట్లా అంటే వాళ్ళు సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఉంటుందా? మన వాళ్ళు జపాన్ తీసుకో ఒకసారి, రెండో ప్రపంచ యుద్ధంలో అసలు ఏం లేకుండా గడ్డి పోసం వాళ్ళు కూడా పోయింది. వాళ్ళు ఒక విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చారు, వాళ్ళు సొంత భాషనే విద్యా రంగంలో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. మన వాడు ఇంగ్లీష్ అంటాడు, వాడు హిందీ అంటాడు, వాడు అంటాడు, వాడు అంటే హిందీ మాటలు ఏమన్నా బీసీ అంటారు, ఎస్సీ అంటారు, ఎస్సీ అంటారు. రావడం ఈరోజు యుద్ధం జరుగుతుంది, బీసీ వాడు ప్రాణం పోదా, ఎస్సీ వాడిని పాదం పోదా, కొన్ని ముస్లిం వాడే చచ్చిపోతాడా? అవునా కదా? చెప్పండి మీరు ఒకసారి. ప్రాణం ఎవరికైనా కోట్లున్న ఒకటే, కూటికి లేకున్నా ఒకటే. దేశం మీద ప్రేమ ఉన్నవాడే ప్రాణం పోయే వరకు పోరాడతాడు. లంచాలు ఇచ్చి వాడు మా బామాడిది, వీడు మా బామాడు, వాడు లంచం ఇచ్చినవాడు కావాలి, ఈడు కావాలి, ఈడు కావాలంటే గిట్లే ఉంటుంది వ్యవస్థ. నాయకులు మస్తు వస్తుంటారు, పోతుంటారు. విధానంలో ఏదైనా ఒక రూల్ ఉండాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి. మొత్తానికి ఏమంటున్నారు? విద్య ఫ్రీ కావాలి, వైద్యం ఫ్రీ కావాలి, ఏది వద్దు. ప్రజలు ఏమంటున్నారంటే ఈ ఉచిత బస్సు, ఉచిత కరెంట్ ఇవన్నీ పెట్టి యువతని ఖరాబ్ చేసే బదులు విద్య, వైద్యం, ఉపాధి ఇస్తే ప్రజలు అండ్ వ్యవస్థ కూడా బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది. భారతదేశంలో ఇంకా బీదరికం 70 ఏళ్ళ నుంచి అట్లనే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఏదైనా సరే కానీ ఫస్ట్ వాళ్ళు చేసేది బీదోళ్ళకు న్యాయం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, భూములు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు తప్ప బీదోడుగానే మిగిలిపోతున్నారు. ఉన్నోళ్ళుగానే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. బీదోని పరిస్థితి చూసి బీదోనికి ఏం కావాలి, వాళ్ళ ఇండ్లలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఊర్లలో ఖాళీగా తిరుగుతున్నారు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉపాధి హామీ ఏమీ లేదు. అది కూలికి పోతే 800 రూపాయలు మాత్రమే వస్తున్నాయంటే చదువుకున్న వాళ్ళు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీద వాళ్ళ మీద దృష్టి పెట్టి బీద వాళ్ళ నుంచి అనేది అభివృద్ధి స్టార్ట్ చేసేది బీద వాళ్ళ నుంచే స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ అమిస్తాపూర్ గ్రామస్తులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.